మహాభారతంలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలున్నాయి. కాని ధర్మం అంటే ఏంటి అని నిగ్గుతేల్చిన ఒకానొక సందర్భం ఉంది. అదే మాయా సరస్సు దగ్గర జరిగిన ఆ పరీక్ష. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, కథ ఎలా మొదలవుతుందంటే ఒక భయంకరమైన దృశ్యంతో. అసమానమైన వీరులు, నలుగురు అన్నదమ్ములు ఒక సరస్వొడ్డున ప్రాణాలు లేకుండా పడి ఉన్నారు. ఏమైంది వాళ్ళకి? ఈ దృశ్యం చూస్తే చాలు మనలో ఉత్కంఠ మొదలవుతుంది. అసలు ఏమై ఉంటుందక్కడ? ఇదెవరైనా ఇచ్చిన శాపమా, లేకపోతే ఇదొక పరీక్ష? ఆ సమాధానం కోసమే మనం ఈ కథలో ముందుకు వెళ్ళాలి. సరే, అసలు కథలోకొస్తే పాండవులు ఆ సరస్సు దగ్గరికి ఎలా వచ్చారు? అంతా ఒక బ్రాహ్మణుడి విన్నపంతో మొదలైంది. ఆయన యజ్ఞం కోసం పెట్టుకున్న అరుణులని ఒక జింక ఎత్తుకుపోయిందన్మాట. దానికోసం వెతుకుతూ పాండవులు అడవిలో చాలా దూరం వచ్చేశారు. అప్పటికే బాగా అలసిపోయారు, దాహమైతే పీకల మీదకొచ్చింది. సరిగ్గా అప్పుడే నకులుడు ఒక మంచి సరస్సును చూశాడు. కాని అక్కడో హెచ్చరిక వినిపించింది. దాన్ని అస్సలు పట్టించుకోలేదు. నీళ్లు తాగాడు, అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతని వెనుకే సహదేవుడు, అర్జునుడు, చివరికి మహాబలుడైన భీముడు ఒకరి తర్వాత ఒకరు అదే పనిచేశారు, అదే గతికి గురయ్యారు. ఇక చివరిగా ధర్మరాజు, యుధిష్ఠిరుడు అక్కడికి చేరుకున్నాడు. అక్కడ చూస్తే తన సోదరులు అలా ప్రాణం లేకుండా పడి ఉన్నారు. ఆ దృశ్యం చూసి ఆయన గుండె బద్దలైపోయింది. ఆ క్షణంలో ఆయన పడిన బాధని మాటల్లో చెప్పలేం. సో యుధిష్ఠిరుడు కూడా దాహంతో నీళ్లు తాగబోయాడు. అంతే, మళ్ళీ అదే మాట, ఆ అదృశ్యవాణి వినిపించింది. ఆ గొంతులో చాలా స్పష్టమైన, భయంకరమైన హెచ్చరిక ఉంది. ఇక్కడే అస్సలైన పరీక్షకు రంగం సిద్ధమైందనమాట. ఇక మొదలైంది అస్సలైన జ్ఞానపరీక్ష. ఇదేదో సరదాగా ఆడే క్విజ్ కాదు, ప్రాణాల్ని పణంగా పెట్టి చేసే ఒక మేధో పోరాటం. యక్షుడు ఇక తన ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. మొదటి ప్రశ్న వినడానికి సింపుల్గా ఉంటుంది, కాని చాలా లోతైనది. గాలికన్నా వేగంగా వెళ్లేది ఏంటి? దానికి యుధిష్ఠిరుడు వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పిన సమాధానం మనస్సు. నిజమే కదా, దాని వేగాన్ని మించింది ఇంకేముంటుంది? సరే, రెండో ప్రశ్న. ఇది మనందరి స్వభావం గురించి ఆలోచింపజేస్తోంది. భూమిమీద ఉన్న గడ్డిపరకల కన్నా ఎక్కువగా ఉండేవి ఏంటి? దీనికి ధర్మరాజు చెప్పిన జవాబు ఇంకా లోతైనది. మన లోపలికి తొంగిచూసేలా చేస్తుంది. మన చింతలు, మన ఆలోచనలు అని చెప్పాడు. నిజమే, వాటికి అస్సలు లెక్కే ఉండదు. ఇక యక్షుడడిగిన ఈ ప్రశ్న ఇప్పటిదాకా అడిగిన వాటన్నింటికంటే చాలా ముఖ్యమైనది. జీవితం, మరణం, వీటిమీద మనకున్న అవగాహనేంటో తేల్చేస్తుంది. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆశ్చర్యం, అద్భుతం ఏంటి? దీనికి యుధిష్ఠిరుడు ఇచ్చిన సమాధానం అద్భుతం. మానవ స్వభావం వెనుక ఉన్న అసలైన నిజాన్ని బయటపెడుతుంది. ఆయనేమన్నాడంటే, ప్రతిరోజూ మన కళ్ల ముందే ఎంతోమంది చనిపోతూ ఉంటారు. అయినా సరే బ్రతికున్న వాళ్లు మాత్రం తాము ఎప్పటికీ బ్రతికే ఉంటామని అనుకుంటారు. ఇంతకన్నా పెద్ద ఆశ్చర్యం ఇంకేముంటుంది? యుధిష్ఠిరుడి జ్ఞానానికి, ఆ వివేకానికి యక్షుడు ఫిదా అయిపోయాడు. కాని అసలు సిసలైన పరీక్ష ఇప్పుడు మొదలవబోతోంది. ఇది తెలివితేటలకు సంబంధించినది కాదు, గుణానికి, ధర్మానికి సంబంధించినది. యక్షుడు చెప్పాడు, నీ సమాధానాలకి నేను మెచ్చాను. నీ సోదరులలో ఒకరిని బ్రతికిస్తాను. ఎవరిని కావాలో కోరుకో. ఇది వినడానికి వరమే కాని నిజానికి అంతకన్నా పెద్ద పరీక్ష. నలుగురిలో ఒక్కరినే మాత్రమే బ్రతికించుకోగలవు అన్న మాట యుధిష్ఠిరుడిని ఒక పెద్ద ధర్మసంకటంలో పడేసింది. ఇప్పుడు చూడండి, యుధిష్ఠిరుడి ముందు ఎంత కఠినమైన నిర్ణయముందో. ఒకవైపు పాండవుల బలమైన స్తంభాలలాంటి భీమార్జునులు. వాళ్లు లేకపోతే పాండవ సైన్యమే లేదు అంటే లాజికల్గా ఆలోచిస్తే వాళ్లనే బ్రతికించుకోవాలి. మరోవైపు సవతి తల్లి మాద్రి కొడుకైన నకులుడు. అతన్ని ఎంచుకుంటే అది శక్తి కంటే న్యాయానికి విలువ ఇచ్చినట్టవుతుంది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ యుధిష్ఠిరుడు భీమున్నో, అర్జునుడినో కాదు, నకులుడిని బ్రతికించమని అడిగాడు. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంది. యక్షుడికి కూడా ఆశ్చర్యం వేసింది. ఎందుకు? బలాఢ్యులైన భీమార్జునులను వదిలి నకులుడిని ఎందుకు కోరుకున్నావు అని అడిగాడు.
అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పిన సమాధానం వింటే ఆయన ధర్మనిరతి ఏంటో మనకర్థమవుతుంది. కుంతీపుత్రుల్లో నేను బ్రతికే ఉన్నాను. మరి మాద్రిపుత్రుల్లో కూడా ఒకరు బ్రతికి ఉండాలి కదా. ఇద్దరు తల్లులకి న్యాయం జరగాలి. అదే నా ధర్మం అని చాలా స్పష్టంగా చెప్పాడు. యుధిష్ఠిరుడి ఈ నిస్వార్థమైన నిర్ణయంతో కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ధర్మం తన అసలు రూపాన్ని చూపినప్పుడు దానికి దక్కే ప్రతిఫలమెలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అప్పుడే ఆ యక్షుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అతను ఎవరో కాదు, స్వయంగా యమధర్మరాజే, యుధిష్ఠిరుడి తండ్రి. ఆ జింక దగ్గర్నుంచి ఈ ప్రశ్నల వరకు ఇదంతా యుధిష్ఠిరుడి ధర్మాన్ని పరీక్షించడానికి ఆడిన ఒక నాటకం. తన కొడుకు చూపించిన నిష్పక్షపాతానికి, ధర్మానికి ముచ్చటపడి యమధర్మరాజు మిగిలిన నలుగురు సోదరుల్ని కూడా తిరిగి బ్రతికించాడు. అంతేకాదండోయ్, యమధర్మరాజు 2 వరాలు కూడా ఇచ్చాడు. ఒకటి, ఆ బ్రాహ్మణుడి అరణులు తిరిగి ఇచ్చేయడం. ఇక రెండోది, పాండవుల కథలో చాలా కీలకమైన అజ్ఞాతవాసాన్ని ఎవరికంటా పడకుండా పూర్తి చేయడానికి అవసరమైన శక్తిని ప్రసాదించాడు. చూశారా, ఈ మొత్తం కథ చెప్పే నీతి ఒక్కటే. యుధిష్ఠిరుడి మాటల్లో చెప్పాలంటే, ధర్మో రక్షతి రక్షితః. మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. కరుణ, సమానత్వం, ఇంతకు మించిన గొప్ప ధర్మం లేనేలేదు. చివరగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు లాజిక్కి, మన కర్తవ్యానికి పోరాకమొస్తోంది కదా. అలాంటి సమయంలో ఏ దారినెంచుకోవాలి? ధర్మం వైపు నిలబడ్డమా, లేక మనకు లాభం చేకూర్చే తెలివివైపు వెళ్లడమా? ఆలోచించండి.